Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. మిత్రులారా, జూబ్లీ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతా ఉన్నాయి. వాస్తవంగా ఇక్కడ పోటీ ఖాళీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కే నడుస్తున్నట్టుగా ఇక్కడ పబ్లిక్ మాట్లాడుకుంటా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కాన్స్టిట్యున్సీలో మంచి ఫైర్ బ్రాండ్ ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు నాతో ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. సో ఎట్లా ఉన్నారన్నా? బాగున్నారా? బాగున్నా. ఓకే, ఎన్నికల సందడి నడుస్తుంది బ్రహ్మాండంగా పండుగ లెక్క. ఎట్లుంది ప్రచారం చేస్తున్న సమయంలో? మంచి స్పందన లభిస్తుందా కాంగ్రెస్ పార్టీకి? ప్రచారంలో ఎందుకంటే 3 విషయాల మీద బాగా స్పందన ఉంది. ఎట్లా, ఏ విషయం? ఒకటి బీసీ ట్రంప్ కార్డ్ ఒకటి బాగా నడుస్తుంది. ఈ మధ్యలో తెలంగాణలో మొత్తము మన సీఎం గారు వాళ్ళకు 24% కెచ్చి 42%, అసెంబ్లీలో బిల్ పాస్ చేసి తర్వాత గవర్నర్ దగ్గర పెట్టి తర్వాత రాష్ట్రపతి దగ్గర పెట్టిన తర్వాత గిట్ట వాళ్ళు సంతకం చేయలేదని ఒక జీవో తోటి చేసారు. మొన్న కోర్టు కొట్టేసింది. మా చిత్తశుద్ధి మాకుంది. అది ఒకటి నడుస్తుంది. పార్టీ అదే నినాదంతో. రెండవది ఏముందంటే 2 సార్లు ఓడిపోయింది పాపం అనేది ఒక సింపతి వచ్చి. అయితే ప్రధానంగా నవీన్ యాదవ్ మీద ఒక గుండా, ఒక రౌడీ అనే ఒక బలమైన ప్రచారం ఈ కాన్స్టిట్యున్సీలో నడుస్తుంది. శ్రీశైలం మీద కేసులు ఉన్నాయి, నవీన్ యాదవ్ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ తమ్ముని మీద కేసులు ఉన్నాయి. దీన్ని ఎట్లా ప్రజలు నిజంగా అనుకున్నంత స్పందిస్తారనుకోవచ్చా ఈ క్యాండిడేట్ మీద? ఇప్పుడు దొంగ అనేటోళ్ళు 10 సంవత్సరాలు దంచుకో, జేబు నింపుకో, వైట్ కాలర్స్ కాళేశ్వరం నుంచి కార్ రేస్ వరకు కోట్లాది లక్షలాది రూపాయలు దంచుకున్నారు. రౌడీ షీటర్లు చేయనంత కంటే ఎక్కువ 3 రౌడీ షీటర్లు, 2 నేను ముందరే చెప్పిన బిల్లారంగా అని. ఎవరు బిల్లారంగా? బిల్లారంగా అంటే అంటే కేటీఆర్, రంగా అంటే హరీష్ రావు. ఓకే, మీరు అందరూ వారి ఉరియచీరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు బిల్లారంగా అనుకోగలరు. జూబ్లీ నియోజకవర్గంలో 2 దాపురమైలు. ముందుగా కన్విన్స్ చేస్తారు, తర్వాత కన్ఫ్యూజ్ చేస్తారు. ఇగో మా 6 గ్యారెంటీలు అని అందరికి చూపెడుతురు కదా. కాంగ్రెస్ పార్టీకి పని చేసుడు తెలుసు కానీ ప్రచారం తక్కువ తెలుసు. ప్రచారం మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు. ప్రచారం చేయరు అంటే సంక్షేమ పథకాలు ఏదైతే ఇస్తామో దాని మీద అంత ప్రచారం జరగదు మనకు. చేపలు 1 లక్ష చేపల పిల్లలు కానీ 10 లక్షల చేపల పిల్లలు, చెరువు పండుగ అని రకరకాలుగా ఇట్లా చేస్తారు బీఆర్ఎస్ పార్టీ. అట్లా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు బీఆర్ఎస్. కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలి, టిఆర్ఎస్ కి ఎందుకు తిరస్కరించాలి, బీజేపీకి ఎందుకు పొందబెట్టాలని 3 నినాదంతో ఇవాళ 20,000 కరపత్రాలతోటి రేపు అన్ని పేపర్లలో ఈ 2-3 రోజులు ప్రతి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం, డోర్ టు డోర్. ఇప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్ అండి. ఆ కుర్రోడు నవీన్ యాదవ్ గ్రాడ్యుయేట్, ఇంజనీర్. ఆయన ఇంజనీర్. ఎక్కడైనా ఒక దెబ్బ కొట్టిండా, లేకుంటే వాళ్ళ నైనా కొట్టిండా? ఎవ్వరు కొట్టలే. పోలీసు వాళ్ళు ఏమో రౌడీ షీటర్ ఓపెన్ చేపించి తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు అప్పుడు రౌడీ షీటర్ ఓపెన్ చేయించారు. కానీ రౌడీ షీటర్ అనేది 10 రకాలుగా ఉంటాయి. ఒక మర్డరిస్ట్ ఉంటారు, ఒక దొంగ మీద రౌడీ షీటర్ పెడతారు, ఒక ల్యాండ్ గ్రాబర్ మీద రౌడీ షీటర్ పెడతారు, ఒక వైట్ సాలర్ మీద రౌడీ షీట్ పెట్టవచ్చు. 100,000 కోట్ల రూపాయలు దంచుకొని వీల్ రౌడీలు ఉండి 10 సంవత్సరాల రౌడీల కంటే ఎక్కువ దోచుకున్నారు. ఇవాళ వీళ్ళు ఎక్కడ ఎవరిని గెలవనోళ్ళు ఇవాళ జూబ్లీ ఎన్నికలు రాగానే జనాల మీద వస్తున్నారు. 10 సంవత్సరాలు అయితే దూరం గడి పాలన. నేను పిఏ, కేటీఆర్ పిఏ ఫోన్ లేకపోతుండే మంత్రులది. ఇవాళ వచ్చి ఏదో మేముందాం, మీ ఎంబడి వచ్చేస్తున్నాము, ఇంకా మాకు 500 రోజులలో ముఖ్యమంత్రి అవుతాడు. పగటి కలర్గా అంటుండే ఆయన 500 రోజులలో ముఖ్యమంత్రి అవుతాడు అంటే వాళ్ళ ఆయన. ఈ 500 రోజుల పెద్ద ఆయనకి ఏమన్నా అవుతుంది వీళ్ళ టెన్షన్ తోటి, కేసీఆర్ కి. మొన్న నేను హరీష్ రావు ఫాదర్ చనిపోయినప్పుడు చూసిన ఆయనకు దగ్గరికి విజిట్ చేయలేదు. నేను దగ్గరికించి చూడలేదు, దూరంకించి చూసిన. ఆయన ఆరోగ్యం రోజు క్షీణిస్తుంది. ఎందుకు క్షీణిస్తుంది అంటే 1,200 మంది బలిదానం ఉద్యమ సమయంలో. మాటి కార్యకర్తలది శ్రమదానం, చెమట నెత్తురు ఇది చేసుకొని మేము బయట వచ్చినాం. వచ్చిన తర్వాత 1,200 మందిని ఇది చేయకుండా ఆ రోజు ఎన్ని గ్యారెంటీలు, ఎన్ని హామీలు, దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి,
రకరకాలుగా చెప్పిండు. నీళ్లు నిధులు నిధులు నియామకం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం. మీరు ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు ఉద్యోగాలు అడుగుతారా, మీకు టాటా బిర్లా చేస్తా అని చెప్పిండు. నేను కౌన్సిల్లో మాట్లాడింది ఒకసారి, అయ్యా టాటా బిర్లా కాదు, బ్యాంకులు పోతే భికారి బిర్లా లేక చేస్తురు, కనీసం షూట్ బూట్ వేసుకునే బిర్లనన్నా తయారు చేయమన్నా. అనేక గ్యారెంటీలు అనేక కార్యక్రమాలు చేశారు. చేసిన తర్వాత ఎవడన్నా సర్పంచ్ కు రాజీనామా చేస్తాడా ఊర్లో, నీ దేవా ఏం పని చేస్తాడు అంటే చేస్తాడా, నువ్వు ఎవడన్నా చెప్పడానికి 5 సంవత్సరాలు నా పీరియడ్ అంటాడు. అట్లా 2 సంవత్సరాల ముందు నేను బయటికి వచ్చింది, ఎందుకంటే ఒక ఉద్యమకారుడు. తెలుసు, ఉద్యమంలో పని చేసిన పట్టించుకుంటారు. 1200 మంది బలిదానం ఏమన్నారు, నేను ఏమన్నా ఆ రోజు ఏమన్నా అంటే, వాళ్ళకు తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ గా డిక్లేర్ చేయండి, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా గ్రాడ్యుయేట్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అందులో గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళకు ఆయనకు తగిన హోదాతోటి ఉద్యోగం ఇప్పియండి. తర్వాత వాళ్ళకు ఒక 400 గజాలు ఏదైతే ఉందో ఇల్లు స్థలాలు కట్టడానికి ఆ ఏరియాలో కానీ లేకుంటే ఎక్కడ చేయండి అని చెప్పిన. తప్పకుండా తమ్మి, తెలంగాణ వస్తే వాళ్ళకంటే ఎక్కువ అయ్యిందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఊసేలేదు, పట్టించుకునే పరిస్థితిలో లేదు. నేను బాగా కొట్లాడిన తర్వాత ఒక 500 మందికి ఇచ్చారు. 500 మందికి ఇచ్చి ఏం వాళ్ళే డిక్లేర్ చేశారు కదా, అసెంబ్లీ సాక్షిగా 1200 మంది బలిదానమయ్యారు, చనిపోయారు అని ముఖ్యమంత్రి స్వయాన మీరు రికార్డులు తీయండి. అట్లా 500 మందికి ఇచ్చి ఏం ఉద్యోగాలు ఇచ్చారు? 500 మందికి నచ్చినాయి బరోబర్. 500 మందికి నేను ఉందా కదా, నేను కొట్లాడినా కదా. 500 మందికి ఎట్లా ఇచ్చారు? 10 లక్షల రూపాయలు ఇచ్చారు, ఒక ఉద్యోగం ఇచ్చారు. అరే ఆడు బీఈటీ చదువుకుంటూ వాళ్ళకి అటెండర్ ఉద్యోగం ఎట్లా ఇస్తారు? ఆయన ఎడ్యుకేషన్ కి సూటబుల్ జాబ్ అంటే నాకు కొట్లాడిన తర్వాత 2-3 జూనియర్ అసిస్టెంట్ తప్ప ఇంకా పైకి పోలే. 500 ముగ్గురు 4 జూనియర్ అసిస్టెంట్. తర్వాత ఈ 700 మంది ఎక్కడ పోయిండ్రు? తర్వాత చూద్దాం, ఇంకో విడత ఏం చూస్తారు మీరు? కంటిన్యూగా 1200 మందిని పిలిచి భోజనాలు పెట్టి, ప్రగతి భవన్ లో అందరినీ పిలిచి వాళ్ళని సత్కరించి, వాళ్ళ తల్లిదండ్రుల కాలు కడుగి మనం నెత్తిన వేసుకోవాలి మనం. అప్పుడే మనకు తృప్తి ఉంటుంది. వాళ్ళ త్యాగాలు వాళ్ళకేముండే లోపల మంచితమ్మి అంటుండే కానీ, మేము ఎస్సీల కాలు కడగలనా, బీసీల కాలు కడగలనా, దురహంకారంతో వాళ్ళు ఇది చేశారు. అందు గురించి ఏమైంది ఇప్పుడు కళ 1200 మంది, అరే నీకు దయ్యం తలిగింది అంటారు చూడు వాళ్ళు ఊర్లలో, అట్లా వాళ్ళ ఆత్మవీరులను కొట్లాడిపిస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. ఆయన ఇప్పుడు మరణించడం జరిగింది. సో ఈ సానుభూతి బీఆర్ఎస్ కి ఏమైనా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందంటారా, ఉండదంటారా? ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి చనిపోయినప్పుడు అంతకుముందు ఎన్టీ రామారావు గాని, చంద్రబాబు నాయుడు గాని, వైఎస్ రాజశేఖర రెడ్డి గాని ఎవరన్నా ఉండని చనిపోయిన కుటుంబాలకు ఇనానిమస్ ఇచ్చేస్తుంటే, ఏకగ్రీవంగా ఇస్తుండే ఎన్టీ రామారావు పీరియడ్ కాడి నుంచి. కానీ జనార్దన్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన అప్పుడు ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, నీకు ఇవాళ ఏది మన షేర్లింగంపల్లి, నీకు కూకట్పల్లి, అన్ని ఒకటే నియోజకవర్గాలు. ఇప్పుడు 5 నియోజకవర్గాలు. ఒక మాస్ లీడర్. నేను ఆ రోజు చెప్పిన, జనార్దన్ రెడ్డి మీద మనం పోటీ చేయవద్దు. జనార్దన్ రెడ్డి ఒక మాస్ లీడరు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడ వచ్చి నిలబడ్డారు మీ దగ్గర. 3 గంటలు వాళ్ళ భార్యని, విజయరెడ్డిని అందరు ఉన్నారు కదా, వాళ్ళని అందరినీ బయట నిలబెట్టి బయటికి ఇది చేసే వరకు నాకు కొంత మనసు ఇబ్బందిగా. కేసీఆర్ కి ఈ సంస్కృతి ఫస్ట్ నుంచి ఉందా? వెయిటింగ్ లో ఉండాలి, డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, ఏ యాక్సెస్ ఉండదు. వాడు లోపల ఏం మాట్లాడాడు ఏముండదు ఆడ. గుర్తున్నారు అంటే తానే అంటే తందాన అనేటట్లు ఉంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ వస్తాడు, మా నాయన రేపు చూపెడతా మీ తల్లి అని కేటీఆర్ అంటుండు. వస్తాడు మా రాజు ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజున అని విజయ నిర్మల అయితే అల్లూరి సీతారామరాజులో పాడుతుంది. నాకు ఆయన గురించి బాగా తెలుసు కదా. దగ్గర నుంచి 18 సంవత్సరాలు నా వయసు మొత్తం అందులోనే పోయింది. ఏముందంటే గెలుస్తూనే వస్తాడు ఆయన, గెలిచే రిపోర్ట్ ఉంటేనే వస్తాడు. ఓడిపోతాడంటే అటు 89 అది ఓడిపోయేది అని చెప్తాడు. అట్లా వాళ్ళ నాయన రాడు, హరీష్ రావు, కేటీ బొల్లారంగా ఇద్దరు తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక ఓటుకు 5,000 రూపాయలు ఇద్దామంటారు.
డబ్బులు ఆశిస్తురా అన్న ఓటర్లు ఎట్లున్నారు అంటే ఓటర్లు డబ్బులు ఎట్లా ఉంటారు? ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మనం చేసే పని మనం చేద్దాం. ఈ కొడుకులు ఓటర్లు గిట్ట చాలా తెలివిపరులు అయిపోయారు. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేసే పరిస్థితి. ఎవరు ఎక్కువ ఇస్తే ఇచ్చే పరిస్థితి ఒకటి కొంత 10% ఉంటది. తర్వాత నవీన్ యాదవ్ చేసిన పనులు ఇంతకు ముందు 2 సార్లు ఓడిపోయిండు. ఒక బీసీల ముందు ఆ సానుభూతి వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ 100% వర్కౌట్ ఎందుకంటే పోయినసారి 2వ ప్లేస్ లో ఉన్నాడు. 2వ ప్లేస్ లో ఉన్నాడు. అందు గురించి ఆయనకు 2 సార్లు ఓడిపోయాడు. చూడండి, మీరు చరిత్ర చెప్తుందా, బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ పోటీ చేసినప్పుడు 46,000 ఓట్లు ఏదో వచ్చింది. తర్వాత సెకండ్ టైం 83,000 ఓట్లు వచ్చినాయి. తర్వాత విన్ అయ్యారు. అట్లా ఎవరికైనా సానుభూతి ఉంటది. రౌడీలు గారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎవరన్నా పత్రిక ఇస్తే 10,000 రూపాయలు ఇచ్చేటోడు శ్రీశైలం. ఈ విధంగా రౌడీ వచ్చిండు 10 సంవత్సరాలు రౌడీల కంటే ఎక్కువ అరాచకాలు కదా. కాళేశ్వరం నుంచి కార్ రేస్ వరకు అని చెప్పినా కదా, లక్షలాది కోట్లు దంచుకున్నారు కదా. 12,000 రూపాయలు కవితమ్మకు రూమ్ రెంట్ కట్టే పరిస్థితిలో ఇబ్బంది పడుతుండే. ఆమె నోరుతోటి చెప్పింది కదా, నా పెళ్లిలో మా నాయన చాలా ఇబ్బంది పడ్డాడని. ఇవాళ ఈ భవంతిలు, ఇవి రకరకాల రాజభోగాలు, ఇవాళ ఆమె స్టైలు, ఇవాళ ఏముంది, ఆ పెద్ద అయినందుకు కుంగిచ్చి ఇది చేసి కమలం పువ్వు నీళ్ళకెచ్చి బయటికి తీసేస్తే వాడి ఎట్లా మసి అయిపోతుందో ఆ విధంగా ఉంది. ఆయన ఉన్నన్ని రోజులు వీళ్ళకి ఇది. తర్వాత తీన్తెర 3 ముక్కల ఆట అవుతుంది. తీన్తెర నవ్వటారా బామ్మర్దులు చెల్లెమ్మ అందరు కొట్టుకుంటారు. నేను ఏం చెప్తుందంటే, బీజేపీకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఈ 2 సంవత్సరాల అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జనాలు పాజిటివ్ ఉన్నారన్న. ఈ నియోజకవర్గంలో 14,600 చిల్లర కార్డులు ఇచ్చాము, రేషన్ కార్డులు. ఈ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ లో 14,600 చిల్లర కార్డులు ఇచ్చినాం. 2,000 యూనిట్ ఏదైతే ఉందో 12,000 మందికి ఇచ్చినాం. 41 రేషన్ షాపుల దగ్గర ఇది సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రతి సన్న బియ్యం ఒక రేషన్ షాప్ లో 650 నుంచి ఎవరేజ్ గా 1,200, ఎవరేజ్ మనం తీసుకుంటే 1000 కార్డులు. 1000 కార్డులకు ఒక్కొక్క రేషన్ షాప్ లో 1000 మంది ఉంటారు. వాళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం. తర్వాత ఇంకోటి, ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ చేసినాం. అందరికంటే ఎక్కువ ఏంటంటే ఒకేసారి కాలేదు అనేది కూడా కొంత. ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, కొంత టెక్నికల్ ఫైండ్ ఉంది. ఇక్కడ రాముడు నాయక్ ఉంది, సభావట్ రాముడు నాయక్ ఉంది, లంబాడ రాముడు నాయక్ పడే వరకు అది ఓల్డ్ లో ఉంది. ఆ పైసలు వేసి రెడీ ఉంది. రెండవది, అందరికంటే పెద్ద ముఖ్యమైన సమస్య ఏంటంటే 70,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలలో, 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం అని ఇచ్చిరా. అది ఏది గ్రూప్ 1 పెడుతుండే, గ్రూప్ 2 పెడుతుండే, పేపర్ లీక్ చేస్తుండే, ఎవరికైనా కోర్టుకు పంపిస్తే ఇట్లనే కాలయాపన చేసారు. వాళ్ళు ఏమంటారంటే, మేము నోటిఫికేషన్ ఇచ్చింది. మరి నోటిఫికేషన్ ఇస్తే నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు కావాలి కదా. ఇప్పుడు ఇక్కడికించి నేను చెప్తున్నా కదా, ఈ ఏరియాకించి 3 డిఎస్పీలు వెళ్ళారు. 3 డిఎస్పీలు బంజారా నగర్, పాండ్రంగ నగర్, భరత్ నగర్, 3 ఆడపిల్లలు డిఎస్పీ కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ లో ఎగ్జామ్ రాశారు. పాపం బీదోళ్ళు, వాళ్ళ ఏం ఇది లేదు. వాళ్ళ ఇంట్లో ఏం పెద్ద చదువుకున్న లేరు, లేకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాదు. మళ్ళీ వాళ్ళు చదువుకొని పైకి వచ్చారు. అట్లా 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. అది ముఖ్యమంత్రి చేసిన పని. రేషన్ కార్డులు, 12,000 యూనిట్లు, 200 యూనిట్లు రకరకాలుగా ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళు 5 లక్షల రూపాయలు మీకు ప్లాట్లు కనుక ఉంటే, ఇప్పుడు ఇక్కడ శివాజీ నగర్ ఉంది, 1+4 కట్టింది. అప్పుడు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఇది ఉంది. నేను ముందు మంత్రికి చెప్పిన, ఇది 1 నుంచి 10 ఫ్లోర్లు కడితే ఇక్కడ ఉన్న ఆ రోజు ఒక తమ్ముడు ఉండే, అన్నం ఉండే, ఆయనకు ఒకటి కేటాయించారు. ఇప్పుడు 3 తమ్ముళ్ళు అదే రూమ్ లో ఉండాలంటే కష్టం అవుతుంది. వాళ్ళకు 1 to 10% ఇచ్చి మనం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినట్లు వాళ్ళకి కట్టి ఇస్తే కాలనీ బ్రహ్మాండంగా ఉంటది. ఒక మోడల్ కాలనీ లెక్క తయారైతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్తుండ్రు, ఆటో ఎక్కి తిరుగుతున్నారు బావబామ్మర్దులు బిల్లారంగా. ఆటోలో ఎప్పుడు తప్పుతారో తెలియదు. ఈ బిల్లారంగా ఎప్పుడన్నా ఆటోలో ఎక్కిరా? కార్ పంక్చర్ అయింది, 4 దిక్కు వెళ్ళిపోతుందని ఆటో ఎక్కుతారు. ఇప్పుడు ఆటోల సమస్య తెలుస్తుంది వీళ్ళకి. 1,20,00,000 మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు తెలంగాణలో.
10 సంవత్సరాల నుంచి 12,000 రూపాయలకే పని చేస్తారు. ఎక్కడ సిటీలో చేయగలుగుతామా? 12,000 రూపాయల జీతంలో 6,000 రూపాయలు అయితే రూమ్ కిరాయి పోతుంది ఎక్కడన్నా స్లమ్ ఏరియాలో. 2,000 ఏమో పిల్లల ఫీజు పోతుంది. 4-5 వేలలో ఎట్లా బతుకుతాడు? మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా 3 కమిటీ మంత్రులతో వేసారు. కనీస వేతనాలు 18 నుంచి 20,000 రూపాయలు ఇంకా వచ్చేటట్లు ఉన్నాయి. అది 1,20,00,000 మంది భార్యాభర్తలు ఇద్దరే అనుకుందాం. మనకు సానుకూలంగా ఓటేసేటోళ్ళు ఇద్దరే అనుకుందాం. 4 కోట్ల మందిలో ముఖ్యమంత్రికి ఇది చెప్పినా తప్పకుండా అది గిట్ట అవుతుంది. నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఏమైతుందంటే 3 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారని అంటున్నారు. నేను 8 సంవత్సరాలు అధికారంలో ఉంటాను. ఎందుకంటున్నా అంటే యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఎన్డీఏ మళ్ళీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 100% ముఖ్యమంత్రి ఆయననే అవుతాడు. కాంగ్రెస్ పార్టీ నేను ముందు చెప్పిన ముఖ్యమంత్రి గారికి 3 సంవత్సరాలు కాదన్నా 8 సంవత్సరాలు అన్నా. మీ స్పీచ్ తో అదరగొట్టిరు కదా 3 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలు అన్నా. మనం ఎక్కడ ఇది లేదు. మీ భయానికి వాళ్ళు బిల్లారంగా పరేషాన్ అవుతారు, కన్విన్స్ చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. 6 గ్యారెంటీలను ఇట్లా చూపెడుతుండు. మాకు రాదు కదా, మేము 100 గ్యారెంటీ తల నరుక్కుంటా అన్నాడు దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే. నేను మొన్న రామారావుకి చెప్పిన, మీ తండ్రి పాపం పెద్ద ఆయన అయిపోయినరా, తల నరుకు పెట్టేది వద్దు. మేము 100 గ్యారెంటీలు ఇచ్చినాం, కేజీ టు పీజీ ఇచ్చినాం, దళితులు ముఖ్యమంత్రి అన్నాం, దళితులకి 3 ఎకరాల భూమి అన్నాం, ఇంటికి 1 ఉద్యోగం అన్నాం. ఏడబోతే హరీష్ రావు మీ ఊరికి ఫస్ట్ కాళేశ్వరం నీళ్ళు వస్తాయి అంటాడు, జైరాబాద్ పోతే కాళేశ్వరం అంటాడు, కరీంనగర్ పోతే కాళేశ్వరం ఆయన నీళ్ళు వస్తాయి అంటాడు. నారాయణఖేడ్ బై ఎలక్షన్ వచ్చింది, మొత్తం సస్యశ్యామలం అవుతుంది కాళేశ్వరం నీళ్ళతోటి నిమిత్తం అంటాడు. ఇట్లా వాళ్ళు ఓన్లీ మాటలు చెప్పి గారేడి చేసి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు మా నాయన వస్తాడు, ఇంతకు ముందు అన్న కదా వస్తాడు మహారాజు అని. ఇలా నాయన తిరగదు 23లా గల్లీ గల్లీ తిరిగిండు కదా, ఈ కాన్స్టిట్యున్సీలో గిట్ట తిరిగిండు. వద్దురాబాబు ఈ దొరల పాలన కసితోటి వాళ్ళని కూడా కొట్టింది. ఇప్పుడు ఇంకొకటి అన్న, అంటే ప్రధానంగా ఈ కాన్స్టిట్యున్సీలో ముస్లింస్ లకు సంబంధించిన ఓట్స్ అన్ని కూడా వన్ సైడ్ గా కాంగ్రెస్ పడితే బీఆర్ఎస్ ఏమైనా షేర్ చేసుకునే? వన్ సైడ్ గా పడదండి. ఎక్కడన్నా ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. 10-15% బీఆర్ఎస్ కి పడుతుంది, 80% మాకు పడుతుంది. 80% మాకు పడుతుంది. ఎందుకంటే మనం చేసిన సంక్షేమ పథకాలు కానీ ఆ రోజుల్లో భారతదేశంలో ఎక్కడ రిజర్వేషన్ లేదు ముస్లింలకు. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు షబీర్ అలీ మంత్రి ఉన్నప్పుడు కొంత ఆయన ముంగడుబడి ఆయన ప్రమేయంతో 4% రిజర్వేషన్ వచ్చింది. ఆ 4%లతో ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు రకరకాలుగా ఆ రోజు ఫస్ట్ క్లాస్ లో ఉన్న పోరాలు మేము కొట్లాడే వరకు 14 సంవత్సరాలకు వచ్చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసినాం కదా. 2001లో ఉన్నాడు 4వ తరగతికి వచ్చే వరకు రిజర్వేషన్ దొరికితే 10 సంవత్సరాల నాటు గ్రాడ్యుయేట్ అయిపోయాడు. అట్లా చాలా మందికి ఉద్యోగాలు వచ్చింది. ఈయన 12% రిజర్వేషన్ అన్నాడు కదా ముస్లింలకు, 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? అది గ్యారంటీ మీ లెక్క మాకు రావు, మేము చెప్పాము. కేజీ టు పీజీ అన్నాడు. శ్రీ చైతన్య నారాయణ పొలిమీర కట్టే అవతల పెడతా అన్నాడు. ఇప్పుడు బళ్ళు వచ్చేసినాయి శ్రీ చైతన్య నారాయణ ఎక్కడంటే అక్కడ. అంతకుముందు కాలేజీలే ఉంటుండే. ఆంధ్రలో తరిమి కొడతామన్నాడు, ఆంధ్రలోకి టికెట్లు ఇచ్చిండు. ఆయన స్వార్థము, నేను ఎట్లా ఉండాలి, ఎట్లా బాగుపడాలి, నా కుటుంబం ఎట్లా ఉండాలి అనేది. ఇది ఇప్పుడు రౌడీ 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 అని ఏదైతే అంటారో జనాలు, రౌడీ కాదురా, ఒక ఇంజనీర్ ని పంపిస్తున్నాం, ఆర్కిటెక్ట్ ని పంపిస్తున్నాము, ఇక్కడ మేము అభివృద్ధి చేసుకుంటాము, చాలు మీ పాలన, ఎందుకు మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు 5,000 ఇస్తారు. నేను మొన్న ఒక కథ చెప్తాను. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు అంటే ఎవరు మాట్లాడరు, తెలియదు కదా. సడన్ గా మనం ఇస్తే 1825 రోజులు డివైడెడ్ బై 5000 ఎంత వస్తుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ మీరు 3 రూపాయలకు మేము ఓటు అనుకుంటున్నారు. మీరు ఆలోచన చేయండి కొంచెం. ఈ ఓటు తోటి అనేక మార్పులు అవుతాయి, ఈ ఓటు తోటి అన్ని వస్తాయి మీకు. అటువంటి ఓటుని మీరు 5,000 ఇచ్చారు, ఇంత సారా కూర కారా ఇచ్చినంత మాత్రాన మీరు ఓటేస్తే మీ కాళ్ళని మీరే నరుకుంటారు. ఇప్పుడు ఇది 3 సంవత్సరాల ఎన్నికలు. 5,000 ఇచ్చినంత 5 రూపాయలు పడుతుంది పర్ డే. కానీ నీ అభివృద్ధి ఎంత కుంట పడుతుంది? నీ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రావాలి కదా. ఇలా 70,000 ఉద్యోగాలు వస్తాయి. ఒక సీటు మేము గెలిస్తే మా గవర్నమెంట్ ఇది కాదు కదా, ఒక సీట్ ఓడిపోతే మాకేం రాదు కదా, మా గవర్నమెంట్ కూలిపోతుంది. ఒక్క సీట్ గెలిపియండి, ఒక్క సీట్ గెలిపియండి, నా తడక్క ఏందో దూపెడతా. 500 అంటున్నాడు కదన్న ప్రచారంలో కేటీఆర్ అంటున్నాడు, హైదరాబాద్ కి బీఆర్ఎస్ కి హైదరాబాద్ ఎడ్జ్ ఇస్తుంది,
ఈ సీట్ కూడా మేమే కొడుతున్నాం అంటున్నాడు. అప్పుడు 23 మంది, ఇప్పుడు పెట్టరాదు మళ్ళా. ఇప్పుడు పోయారు కదా, ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టు. మన కంటోన్మెంట్ వాళ్ళ పార్టీ గెలిచింది కదా, టిఆర్ఎస్ గెలిచింది, చనిపోయింది. బీజేపీ సెకండ్ పొజిషన్ వచ్చింది. గణేష్ అనే అభ్యర్థికి మేము టికెట్ ఇచ్చినాం, ఆడ గెలిచినాం. అట్లనే ఇది గిట్ట ఇక్కడ కూడా అదే రిపీట్ ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మెట్రో లైన్లు కానీ, తర్వాత ఉద్యోగాలు కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్లు కానీ, రకరకాలుగా మేము ఇది చేస్తున్నాం కదా. అనేక సంక్షేమ పథకాలు ఉంటది. ఓటర్ ఏం ఆలోచన చేస్తాడు, 3 సంవత్సరాలు ఉంది, మనం ఎందుకు ఇది చేసుకోవాలి, మనం అభివృద్ధి దిశగా పోతాం కదా, ఇప్పుడు ఏం జనరల్ ఎలక్షన్ కాదు కదా అనేది ఉంటది. ఇవాళ గెలుస్తురనే రౌడీ 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 దొంగలు దొంగలు ఉండి దొంగ 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 అనే వరకు ఈ దొంగ వదిలేసి ఎవడరా ఈ దొంగ అని ఇటు అటు దేవులాడుతూ ఉంటాం. కానీ అసలు దొంగ ఈడినే ఉంటాడు. అట్లా అసలు రౌడీలు ఈడినే ఉన్నారు. వైట్ కాలర్ రౌడీలు వీళ్ళు, వైట్ కాలర్ రౌడీస్ వీళ్ళు. ఇవాళ ఇంత దంచుకూర్లు, ఇవాళ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది వీళ్ళకి. ఇవాళ రేపు 25,000 కరపత్రాలను తీసినది. ఇవాళ అందరికి నేను పంచుతున్నా ఎట్లా అయింది, కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది ఆ రోజు. అవినీతి మీద నా సొంతంగా 25,000 కరపత్రాలు ఇప్పుడు ప్రెస్ కెంచి పోయి వస్తాయి. రేపటి నుంచి అది పేపర్లో ఫోల్డ్ చేసి పేపర్లలో ప్రతి ఇంటికి పోయేటట్టు ఒకసారి ఆలోచించండి. నవీన్ యాదవ్ కు ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే లేదు ఇప్పుడు వచ్చేస్తుంది, ఇంకో 1-2 గంటలలో వస్తుంది. ఆ కరపత్రం రిలీజ్ చేస్తా, మొత్తం ప్రెస్ పెట్టి రిలీజ్ చేస్తా. ప్రతి వాకర్ల దగ్గర, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి మస్జిద్ దగ్గర ఆ కరపత్రం పోతుంది. ఈ 2-3 రోజులు నాకు తోటి హనుమంతరావు నాకు ఇచ్చారు. ఇక్కడ జూపల్లి ఉన్నాడు, తర్వాత ఏమో దామోదరం ఉన్నాడు. అందరం కలిసి కట్టుగా మాకిట ఒక ప్రెస్టేజ్ ఉంటది కదా. 100% మా ఎర్రగడ్డ డివిజన్ లో మెజారిటీ రావాలి, నేను బలంగా తీసుకుంటున్నాను. నేను చూస్తున్నావు కదా, నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హైప్ వచ్చింది. మొన్న ఒక 1000 మంది తోటి ఇంటి డోర్ టు డోర్ తిరిగిన, సండే రోజు కానీ ఫ్రైడే రోజు కానీ డోర్ టు డోర్ తిరిగిన. ఇప్పుడు విజయశాంతి వస్తా ఉంటుంది, నేను హైకమాండ్ తోటి మాట్లాడతా. వస్తే మళ్ళీ ఇంకో 4-5 వేల మంది తోటి ఇక్కడనే ఎర్రగడ్డల పెద్ద ఎత్తున మీటింగ్ పెడతా. తర్వాత రేపు 2,500 తోటి మహిళా సంఘాలతోటి రేపు సాయంత్రం మీటింగ్ ఉంది నూరు గార్డెన్ లో. ఇట్లా అందరిని కలుపుతుందని చేస్తున్నాం. బీజేపీ ఏమన్నా ప్రభావం ఉంటుందన్నా? అంటే మామూలుగా ఇక్కడ పెద్దగా పబ్లిక్ లో కూడా పెద్ద టాక్ ఏం లేదు బీజేపీ మీద. నేను ఏమంటున్నా అంటే బీజేపీ టిఆర్ఎస్ 2 అలగలగా అనుకుంటా. అంటే బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ కి షిఫ్ట్ అయితే నేను ఏమనుకుంటున్నా అంటే బీఆర్ఎస్ ఓట్లు కొంత బీజేపీకి అవుతుంది. ఎందుకంటే మాకు బీజేపీ మధ్యలో ఉంటది అనుకుంటున్నా నేను. బీఆర్ఎస్ కు మీకు లేరు పోటీ. అరే వాళ్ళు ఇద్దరు, నీవు ఫస్ట్ సెకండ్ అని నేను సెకండ్ అని కొట్లాడుతున్నారు వాళ్ళు. మేమైతే ఫస్ట్ లో ఉన్నాం, అది పక్కకు పెట్టు. వాళ్ళు ఇద్దరు ఎందుకు కొట్లాడుతున్నారు? మ్యాచ్ ఫిక్సింగ్ మనది. మీకు జైలుకు పంపియం మేము, మాకు ఇక్కడ ఓటేస్తారా ఏరా, మీరు గెలిచేది లేదు పీకేది లేదు. మేము మోడీకి రేపు చెప్పుకోవడానికి మాకు కొంత ఓట్లు మెజారిటీ వస్తే మేము చెప్పుకోవడానికి సెకండ్ ప్లేస్ వస్తుంది. మీరు ఎట్లన్నా ఓడిపోతుర్రు, మీకు ఓటేస్తే కరెక్ట్ కాదు, లేకుంటే జైలుకు పంపిస్తామంటారు. వాళ్ళ దగ్గర వీక్ ఉంది కదా, వీళ్ళ వీక్ పాయింట్. ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఆ రోజు అనేక కార్యక్రమాల మీద, జిఎస్టీ కానీ, నోట్బందీ కానీ, లేకుంటే రైతుల పక్షాన మోడీ వ్యతిరేక బిల్ తీసుకొస్తే దాన్ని సపోర్ట్ కానీ, పార్లమెంట్ లో ఏందైతే మన రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసిండు, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసిండు. ఆ రోజు బీజేపీ తోటి చాలా దగ్గర ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటంటే మేము గెలవం చేయం, మా నాయన ఉన్న రోజులు మా నాయనకి జైలుకు పంపివద్దు, మా చెల్లెకి పంపించారు, అయిపోయింది, నాకైతే అసలు ముట్టుకోవద్దు, మీరు మీకు మాట్లాడుకుందాం, ఏమన్నా ఉంటే మేము సపోర్ట్ చేస్తాం మీకు అనే పద్ధతిలో వాళ్ళు ఈ ఎలక్షన్ కొట్లాడుతున్నారు. ఎక్కడైతే కిషన్ రెడ్డి ఆ రోజు లంక దీపక్ రెడ్డిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినప్పుడు అరే మ్యాచ్ ఫిక్సింగ్ క్యాండిడేట్ వచ్చారని జనాలు చెప్తున్నారు. నేను చెప్తలేను, రాముడు నాయక్ చెప్తలేడు, మ్యాచ్ ఫిక్సింగ్ క్యాండిడేట్ వచ్చిండ్రా అని చెప్తున్నారు. అందు గురించి బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి మధ్యలో నీవా నేనా అన్నట్లు జరుగుతుంది. కానీ మేము వాళ్ళకి చాలా దూరంగా ఉంటాం. ఏదో డబ్బులు ఇస్తారు చెప్తున్నది, నేను డబ్బులు ఇస్తే తీసుకోండి, మీరు దంచుకున్న డబ్బులు, దోచుకున్న డబ్బులు,
కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్న డబ్బులు, కాళేశ్వరం దగ్గర లక్షలాది కోట్లు అవినీతి చేసిన వాళ్ళు, కార్ రేస్ వరకు అవినీతి చేసిన వాళ్ళు, అనేక పని ఏది మిషన్ భగరీతల అవినీతి, అల్లుడు వస్తే ఏడబండుకుంటాడు కొడుకు, ఇంకో మీరు వస్తే ఏడబండుకుంటారు, మేకలు ఏడగట్టుకుంటారు, అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. నేను చెప్పాలి నాది పెట్టన్నా, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. రేపు అభివృద్ధి చేస్తాం, గవర్నమెంట్ మాది ఉంది, సంక్షేమ పథకాలు తీసుకొస్తాం, రకరకాలుగా అన్ని చేస్తాం. అందు గురించి నవీన్ యాదవ్ 100% గెలుస్తాం. సో ఏం చెప్పదలుచుకున్నారన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి, మహిళలకి ఏం చెప్పదలుచుకున్నారు మీ తరఫున? నేను ఒక అన్నగా ఈ ఏరియాలో, స్లమ్ ఏరియాలో పుట్టి పెరిగిన ఉంది. తెలంగాణ ఉద్యమకారులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ని, అదే మనకు ఆయుధం. 5,000కో 2,000కో కేసీఆర్ ఇచ్చే చీరలకో బతుకమ్మ పండుగకో కాదు, మన బిడ్డ వచ్చిండు, లోకల్లో వచ్చిండు. ఇంతవరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎవరు లోకల్ క్యాండిడేట్ కి టికెట్ దొరకలే, 2 సార్లు ఓడిపోయిండు. సానుభూతి ఉంది. ఒక బీసీ బిడ్డ, కింది స్థాయికి పాలు పిసికి పాలను నమ్మినోళ్ళు, వ్యవసాయం చేసిన కుటుంబం, ఎక్కడ రౌడీ షీటర్లు లేదు, చాకు కొట్టిన వాళ్ళు లేరు, వాళ్ళు లేరు. వీళ్ళ మాటలను నమ్మకండి. వైట్ స్కాలర్ అఫెన్స్ వీళ్ళు 420 గాళ్ళు ఇద్దరు వచ్చి మీకు చెప్తున్నారు, బిల్లారంగా మాటలు నమ్మకండి. నవీన్ యాదవ్ ని మీ అన్నగా చెప్తున్నా, నేను గెలిపించండి. నేను 100% నవీన్ యాదవ్ పని చేయకపోతే నాకు గల్లా పట్టుకోండి. నవీన్ యాదవ్ నాకు కొడుకు అటువంటి వాడు. నేను కల్పించి, నేను మొన్న ముఖ్యమంత్రికి చెప్పినా కదా, గెలిపించుకున్న తర్వాత మీతోటి కొట్లాడుతా, కొట్లాడి ఇక్కడ అభివృద్ధి సంక్షేమానికి మీ దగ్గర డబ్బులు తీసుకుంటా అని చెప్పిన. నేను గెలవక ముందే మొన్న 200 కోట్లు ముఖ్యమంత్రి తోటి మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి చెప్పి 200 కోట్లు అనౌన్స్ చేయించినాం. ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు కల్పతరు ముంగట చూడు, ₹1 రోడ్డు ఇప్పించాం. సో నాయకన్న, నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత నాయక్ గారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీలో? 100% ఉంటది. నాకు మార్కులు దొరుకుతాయి కదా, ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. ముఖ్యమంత్రి మనసులో ఉన్నా, నేను హైకమాండ్ మనసులో ఉన్నా. నాకు ఇక్కడ స్టార్ క్యాంపెయినర్ మంచి వాళ్ళు ఉన్నారు. నాకు స్టార్ క్యాంపెయినర్ ప్రతి ఎలక్షన్ తెస్తున్నారంటే నేను హైకమాండ్ దృష్టిలో ఉన్నా, పిసిసి దృష్టిలో ఉన్నా, ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నా, మంత్రుల దృష్టిలో గిట్ట ఉన్నా. అయ్యో పాపం 2 సంవత్సరాలు ముందు రాజీనామా చేసి వచ్చిండు, ఆయనకి ఏం న్యాయం చేస్తలేము. కాంగ్రెస్ పార్టీలో ఓపిక ఉండాలి. దేరే అందరి నెయ్యి అంటారు. భగవంతుడు ఇస్తాడు ఫలం, ఎప్పుడో ఒక రోజు ఇస్తాడు. మనం తొందరపడి ఏం మాట్లాడవద్దు. హైకమాండ్ మీద వదిలేసిన ఒక గిరిజన బిడ్డని నాకు ఇస్తే ఇంకా ట్రైబల్ ఓట్లు ఏ విధంగా ఇదవుతుందో వాళ్ళకి అందరికీ తెలుసు. అవకాశాలు తర్వాత ఈక్వేషన్ అన్ని కలిసి రావాలి కదా. ఎప్పుడన్నా అనుకున్నామా అజరుద్దీన్ ఈడ మంత్రి అవుతాడని? మంత్రి చేసినాం. అట్లనే ఈ విధంగా నవీన్ యాదవ్ నీ ఎమ్మెల్యేని అంటున్నాం, మంచి పొజిషన్ లో పోతాడు నవీన్ యాదవ్. అదే నేను అదే అడగబోతున్నా, మంత్రి ఇప్పించుకుంటారా? తప్పకుండా బీసీ ట్రంప్ కార్డు నడిచినప్పుడు కాంగ్రెస్ 2 సార్లు 3 సార్లు మంత్రివర్గం అటు ఇటు ఉంటది కదా. ఉన్నప్పుడు ఒక యంగ్ వాళ్ళకి ఈ మంది అంటాము, ఒక బీసీ బిడ్డ, యాదవ్ సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంది. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లో గిట్ట ఆ సామాజిక వర్గానికి ఇవ్వండి అన్న టికెట్ ఎట్లా ఇచ్చారో అట్లా ఇవ్వండి. గెలిపించుకున్న తర్వాత ఆయన గిట్ట ఒక అవకాశం. ముందుగాలైతే గెలవండి అంటున్నా, గెలిచిన తర్వాత ఏముంది, 10th ఎగ్జామ్ రాస్తాము. ముందుగాలైతే రిజల్ట్ రాది, పాస్ అయిన తర్వాత అన్ని అడగవచ్చు, ఏ కాలేజీలో పోదాం, ఏ గ్రూప్ తీసుకుందాం అని. ముందుగా గెలిపించుకుంటే దాని మీద అంత ఆలోచన లేదు. గెలిచిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి, హైకమాండ్ దృష్టికి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ మేడం, మల్లికార్జున్కి, కేసీ వేణుగోపాల్కి తప్పకుండా నేను దొరికిపోయి నేను తప్పకుండా ఆయన తరఫున ఒక కళ తీసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే, రైట్.